చలికాలం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ప్రియులకు చికెన్, మటన్ ఎక్కువగా తినాలనిపిస్తోంది. ఈ సీజన్లో వేడివేడిగా ఉండే చికెన్ వంటకాలు తినాలని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ సంవత్సరం చికెన్ తినాలనుకునే వారికి పెరిగిన ధరలు పెద్ద షాకే ఇస్తున్నాయి. చలికాలంలో శరీరానికి వేడిని ఇచ్చే ఆహారంగా చికెన్ కు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఈ చలికాలం సీజన్లో చికెన్ ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. మామూలుగా చలికాలంలో చికెన్ కు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడం, ఇతర మార్కెట్ కారణాలతో ప్రస్తుతం చికెన్ ధరలు కొండెక్కాయి. రేట్ అంటే చాలా కష్టం. అక్కడ వెజిటేబుల్ గిరాకీ ఉంది, అక్కడ వెజిటేబుల్ వాళ్ళకు రేట్లు పెరిగినాయి, ఇక్కడ వీళ్ళు అదే అంటారు. గిరాకీ తీసుకుంటారు, కిలో 2 కిలోలు తీసుకుంటారు, ఇలా హాఫ్ కేజీ తీసుకోవడానికి ఇలా ఆలోచిస్తారు. ఇలా ఈ రేటు ఒకటేసారి ఎంత పెరిగింది. గుడ్ల రేటు కొద్దిగా ఒక మోస్తానికి అయితే తగ్గిపోయింది, అది ఒక 20% ఇలా తగ్గింది, అంతేగాని ఆల్మోస్ట్ ఇంకా తగ్గలేదు. గిరాకీ అందరూ అదే మొత్తుకుంటారు. ఆల్మోస్ట్ 10 కిలోలు తీసుకుంటే వాళ్ళు డిస్కౌంట్ అడుగుతారు, అడగని వాళ్ళు ఇలాంటి డిస్కౌంట్ అడుగుతారు. ఇప్పుడు అది ఎక్కడ అర్థమవుతలేదు. మార్కెట్లో ఇప్పుడు కిలో చికెన్ ధర ఏకంగా 320 రూపాయలకు చేరుకుంది. మామూలు రోజుల్లో 180 నుంచి 210 రూపాయల మధ్య ఉండే ధర ఇప్పుడు 320కి చేరడంతో సామాన్యులు ఆందోళనలో పడ్డారు. పెరిగే ఈ ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. దీంతో వారంలో 1-2 సార్లు చికెన్ తినేవారు కూడా ఆలోచించాల్సి వస్తోంది. కొన్ని నెలలుగా కోళ్లకు వాడే దానా ధరలు పెరిగాయి. దీని ప్రభావం కోళ్ల పెంపకం ఖర్చుపై పడి చివరికి చికెన్ ధర పెరిగింది. కొన్ని ప్రాంతాలలో వాతావరణ పరిస్థితులు లేదా వ్యాధుల కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గడం కూడా ఒక కారణమని అంటున్నారు. దీంతో పాటు చలికాలం రావడంతో మటన్ రేట్లు అంతగా పెరగకపోయినా చికెన్ రేటు మాత్రం భారీగా పెరిగింది. కస్టమర్లు మొత్తుకుంటూనే ఉంటారు. ఆల్మోస్ట్ ఎందుకేమన్నారన్న వాళ్ళు 250 ఉంటే అంత అంటారు, 300 ఉంటే చూసి మళ్ళీ పోతారు. ఇలా రిటర్న్ 320 నడుస్తుంది వాళ్ళ రేటు. 320, 315 ఎవరు ఇష్టం ఉన్న రేటు వాళ్ళు పెట్టి అమ్ముతారు. ఎక్కడ అర్థం కాకుండా అదే ఉంది. పెరిగిన ధరలతో సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చలికాలంలో ఎక్కువగా చికెన్ తింటుంటారు, కానీ పెరిగిన ధరలతో ఇప్పుడు కిలో 320 పెట్టి కొనాలంటే చాలా భారంగా మారిందని అంటున్నారు. చికెన్ కొనలేని వారు కనీసం గుడ్డు తినాలనుకున్నా అది కూడా 7 నుంచి 8 రూపాయల వరకు ఉంది. దీంతో నాన్ వెజ్ ప్రియులు అల్లాడుతున్నారు. ధరల పెరుగుదల కేవలం రీటైల్ వినియోగదారులకే కాకుండా హోటల్స్, రెస్టారెంట్స్ వ్యాపారులపైన కూడా ప్రభావం చూపింది. పెరిగిన రేట్లతో తమ ధరలను పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. చికెన్ రేట్లు భారీగా పెరగడం వలన బిజినెస్ అనేది డౌన్ అయిపోయింది, చాలా డౌన్ అయిపోయింది. కస్టమర్లు రావడం తగ్గించారు. ఈ రేటు వలన సామాన్య పబ్లిక్ తినడం లేదు. రోజువారీ కూలీ పని చేసుకునే వాళ్ళు కూడా ఎంతో ముందుకు కూరగాయల రేటు పెరిగితే చికెన్ వైపు బాగా మొగ్గు చూసేవాళ్ళు. ఇలా రేటు పెరగడం వలన బిజినెస్ అనేది చాలా డౌన్ అయిపోయింది. ఈ సీజన్లో చాలా మంచిగా బిజినెస్ ఉండేది, ఈ టైంలో అయితే బిజినెస్ లేకుండా అయిపోయింది. చాలా రేట్లు పెరిగిపోవడం జరగడం, ఎక్కడైనా తక్షణమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. చలికాలంలో నాన్ వెజ్ వంటకాలు తినాలనుకునే మధ్యతరగతి పబ్లిక్ పెరిగిన ధరలు చూసి వర్రీ అవుతున్నారు. అయితే చికెన్ ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదంటున్నాయి మార్కెట్ వర్గాలు.